అందరికి వెల్కమ్ బ్యాక్ టు పర్ణిక కలెక్షన్స్. సో ఈ రోజు అయితే మీకు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే ఈ యొక్క వీడియోలో చూపిస్తా. అసలు మగ్గానికి ఇన్ని పేర్లు ఉంటాయా అంటే మగ్గానికి కాదండి, దీంట్లో వాడే వస్తువులకి ఇన్ని రకాల పేర్లు ఉంటాయంటే ఎస్ ఉంటాయి. సో దీన్ని మనం చూసుకుంటున్నట్లయితే ఫస్ట్ థింగ్ స్టార్ట్ చేద్దాం. సుంచు. దీన్ని సుంచు అని అంటాం అనమాట. దీన్ని దేనికి ఉపయోగిస్తామంటే వెఫ్ట్, ఏదైతే వెఫ్ట్ పోగు అటు ఇటు తిరగాలో దీనికోసం ఉపయోగిస్తాం. ఏదైతే నాడ మీ అందరికి కూడా తెలుసుగా. తర్వాత దీంట్లో ఉండేది ఊస అంటాం మనం, దీనికి ఊస అంటాం, ప్లాస్టిక్ ఉంటుంది అనమాట. తర్వాత వచ్చేసి దోన్గా అంటే మీకు తెలుసు కదా, మనం ఏదైతే ఈ చీర మలుస్తే మడతలు పడతాయో, దీనికి చీర మొత్తం వీవింగ్ అవుతుంటే దీనికి ఇట్లా మడత పెడుతూ ఉంటాం అనమాట. తర్వాత వచ్చేసరికి ఇది చూడొచ్చు అచ్చులు, అండ్ కింద చూడొచ్చు అంటే అచ్చులు, పాకోడు చెక్కలు చూస్తున్నా, పాకోడు చెక్కలు అంటే కాళ్ళకి ఈ అచ్చులు, ఈ పాకోడి చెక్కలు కింద ఉండేటి ఈ అచ్చులకి కలయిక ఏంటంటే మనం వెఫ్ట్ పోవడానికి అటు ఇటు అని అనేది ఏర్పడడానికి ఇది ఉపయోగిస్తుంది అనమాట. తర్వాత వచ్చేసరికి ఇదేంటంటే చేడు పలుకులు. అంటే చేడు పలుకులు అంటే మనం ఏంటంటే చీర నేస్తుంటే మనకి ఇప్పుడు ఈ హ్యాండ్లూమ్ అనేసరికి హోల్స్ ఉంటాయి అనుకుంటారు కదా. సో ఈ విధంగా దీని వల్లనే ఈ పేడు చెలుకుల వల్లనే ఏర్పడతాయి అనమాట ఇది. ఓకేనా, షేడ్ పలుకులు ఓకేనా. తర్వాత వచ్చేసరికి సట్టర్ అంటే ఏంటంటే మెయిన్ మగ్గానికి ఉండే సట్టర్ అని దీని అంటాం. అంటే దీని పూర్తి దాన్ని సట్టర్ అంటాం అనమాట. ఇక ఇది వార్పు, ఇక ఇది అడ్డంది వెఫ్ట్. ఇంతకు మించి ఇక ప్రతి ఒక్కటి కూడా మీకు ఈ వీడియోలో చెప్పినాం. ఏదైనా మిస్ అయినామండి ఇంతే. ఇది ఒక్కటి పూర్తిగా దీంట్లో ఉండే విచిత్రమైన పేర్లు, మగ్గానికి ఉండే పేర్లు అనమాట. ఇంకా ఒక్కొక్క స్టేట్ వాళ్ళు ఒక్కొక్క పదాలు ఉంటాయి, వాళ్ళకి ఎట్లయితే భాషలు ఉంటాయో. సో ఇది అండి కాన్సెప్ట్. సో హ్యాండ్లూమ్ లో అసలు వార్పు, వెఫ్ట్, మగ్గం ఏంది, దాని పేర్లు ఏంది అనేది ఒక వీడియోలో అయితే మీకు తెలియజేయడం జరిగింది. కాబట్టి చాలా మందికి కొన్ని మంచి విషయాలు ఈ వీడియో త్రూ చెప్పినా నేను అనుకుంటున్నా. సో తప్పకుండా మన ప్రొడక్షన్ ఏదున్నా హ్యాండ్లూమ్ ని ఎంకరేజ్ చేసి మన పర్ణిక కలెక్షన్స్ ని ఇంత ముందుకి సక్సెస్ఫుల్ గా నడిపించినందుకు కూడా అందరికీ కూడా ధన్యవాదములు. అండ్ ముందు కూడా మీ అభిమానంతో ఇంకా పైకి ఎదగాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పర్ణిక కలెక్షన్స్.